జగన్ రెడ్డి చేతికి రింగ్ ఎప్పుడైనా చూసారా? అది బంగార పొంగరం కాదండోయ్, ఒక స్మార్ట్ రింగ్. అయితే ఈ రింగ్ ఇదివరకు ఎవరైనా పెట్టుకోవడం చూసారా? చూసే ఉంటారులేండి. పెట్టుకోవడమే కాదు, దానివల్ల ఉపయోగాలను కూడా సీఎం చంద్రబాబు ఓ సందర్భంలో వివరించారు. సరిగ్గా అలాంటి రింగ్నే ఇప్పుడు జగన్ పెట్టుకున్నారు. అయితే ఏంటి అంటారా? అదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. వైఎస్ జగన్ రెడ్డి తాడేపల్లి పార్టీ కార్యాలయంలో ఓ మోస్తరు వెరైటీగా కనిపించారు. సాధారణంగా జగన్ రెడ్డి చేతులకు ఓ గడియారం తప్పించి ఇతరత్ర ఉంగరాలు గానీ ఉండవు. అలాంటిది మీడియా సమావేశంలో ఆయన ఫింగర్ కు ఓ రింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. జగన్ రెడ్డి తన ఎడమ చేయి ఎత్తిన ప్రతిసారి ఈ ఉంగరం ప్రత్యేకంగా కనిపించింది. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, జగన్ రెడ్డి చేతివేలికి ఉన్న ఉంగరం అంత ప్రత్యేకంగా చర్చించాల్సింది ఏముంది అని. అయితే ఈ ఉంగరాన్ని చూసిన వారికి మాత్రం చాలా విషయాలు ఇట్టే గుర్తుకొస్తున్నాయి. అప్పుడెప్పుడో విపక్ష నేతగా ఉన్న సమయంలో టీడీపీ అధినేత ప్రస్తుత సీఎం చంద్రబాబు ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి పర్యటనకు వెళ్లిన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో తన చూపుడు వేలుని జనానికి చూపిస్తూ దాని ప్రత్యేకతను చెప్పుకొచ్చారు. ఆ చిన్న ఉంగరం తన పూర్తిస్థాయి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుందన్నారు. ఈ కారణంగానే 70 ఏళ్ల మీద పడ్డా తాను ఇంకా యంగానే కనిపిస్తానన్నారు. గుండె వేగం ఎంత, బీపీ ఎంతుంది, ఎన్ని గంటలు పనిచేశారు, ఎన్ని గంటలు రెస్ట్ తీసుకున్నారు అనే విషయాలను ఈ చిన్న ఉంగరంతో తెలుసుకోవచ్చన్నారు. ఆరోగ్యం విషయంలో తాను చేసే తప్పిదాలను సరిచేసుకోవడానికి ఈ రింగ్ పెట్టుకున్నానంటూ గతంలో చంద్రబాబు ప్రజలకు వివరించారు. వైనాట్ 175 అంటూ ఎన్నికల ముందు చెప్పుకొచ్చిన జగన్ రెడ్డి ప్రతిపక్షాన్ని సైతం కోల్పోయి 11 సీట్లకే పరిమితమవడంతో చంద్రబాబు సెంటిమెంట్ ఫాలో అవుతున్నారని మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. చంద్రబాబు రింగ్ గురించి ఆయన చెప్పకముందు కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఇప్పుడు జగన్ రెడ్డి విషయంలో కూడా అదే జరుగుతోంది. ప్రతిపక్షంలోకి వచ్చాక జగన్ కి బీపీ పెరిగి ఉంటుందని, ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో ఆయన నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని, అందుకే హెల్త్ ట్రాక్ కోసం డాక్టర్లు ఈ రింగ్ పెట్టుకోవాలని సలహా ఇచ్చి ఉంటారని నెటిజన్లు కౌంటర్లు ఇస్తున్నారు. సెటైర్ల సంగతి పక్కన పెడితే హెల్త్ విషయంలో నాయకులు అప్రమత్తంగా ఉండటం అభినందించదగ్గ విషయమే. నిత్యం చంద్రబాబును విమర్శించే జగన్ రెడ్డి, ఆయన వయసుపై జోకులు వేసే జగన్ ఇప్పుడు ఆయన్నే ఫాలో కావటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పరిపాలనలో నూతన టెక్నాలజీని ప్రవేశపెట్టే నాయకుడిగా చంద్రబాబుకి పేరుంది. అది కేవలం పాలనకే కాదు, తన వ్యక్తిగత విషయాల్లో కూడా ఆయన టెక్నాలజీని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటారు. అందుకే హెల్త్ మానిటర్ రింగ్ పెట్టుకున్నారు. ఇప్పుడు జగన్ కూడా అదే టెక్నాలజీ ఫాలో అవుతున్నారు. అయితే జగన్ రెడ్డి పార్టీ అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. తనకు తానుగా జగన్ కూడా ఇది హెల్త్ మానిటరింగ్ రింగ్ అని చెప్పలేదు. అయితే దాన్ని చూసిన ఎవరైనా అది హెల్త్ మానిటర్ పరికరం అని ఈజీగా చెప్పేస్తున్నారు.